రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. మధ్యప్రదేశ్లో అమలవుతున్న పంటల బీమాపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారంలో అగ్రికల్చరల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. అక్కడ అమలు చేస్తున్న బీమాను స్టడీ చేస్తారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయొచ్చని వారు భావిస్తున్నారు. ఇప్పటివరకు మాన్యువల్గా పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బీమా సంస్థలు, అగ్రికల్చర్ అధికారులు పారదర్శకంగా అంచనా వేయకపోవడంతో ఏఐ విధానాన్ని సర్కార్ ఎంచుకుంటోంది. ఈ విధానం ద్వారా నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలని సర్కార్ ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి 14 అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీలతో రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీసర్లు పలుమార్లు చర్చలు జరిపారు.